మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అమ్మాయిలకు ఆపదలో అస్త్రాలు అనే అంశం గురించి చూద్దాం. ఒంటరి మహిళ మీద అత్యాచారం, 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్, 3 ఏళ్ల పాపకి లైంగిక వేధింపులు, ఒకటా రెండా ఇలా మనసును ముక్కలు చేసే ఘటనలు ఎన్నో వింటున్నాం. జాతీయ నేర విభాగం అందించిన తాజా లెక్కల ప్రకారం అమ్మాయిలకు సంబంధించి గంటకు 51 కేసులు నమోదవుతున్నాయట. ఆడవాళ్లపైన జరుగుతున్న ఈ అమానుష దాడులకు చెక్ పెట్టాలంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఆడవాళ్లు తమని తాము కాపాడుకోవాల్సిందే. ఈ విధంగా ఆడపిల్లలకు రక్షణనిచ్చే గ్యాడ్జెట్లను, యాప్ల గురించి తెలుసుకుందాం. అమ్మాయిల భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ యాప్లను, అత్యవసర హెల్ప్ లైన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఎలాంటి ఆపద వచ్చినా 112 నంబర్కు డయల్ చేస్తే సరిపోతుంది. దేశవ్యాప్తంగా పనిచేసే అత్యవసర హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఇది. ప్రయాణ సమయంలో ఈ నెంబర్కి కాల్ చేయగానే అది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్కు వెళుతుంది. వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులు మనం ఉన్న చోటుకి వచ్చేస్తారు. ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా పనిచేసే ఈ నెంబర్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. హిందీ, ఇంగ్లీష్తో పాటుగా మాతృభాషలోనూ మాట్లాడి ఈ 112 నెంబర్ ద్వారా తక్షణ సాయం పొందవచ్చు. ఇంకా పిల్లలు, మహిళలకు ఉపయోగపడేలా 112 ఇండియా పేరుతో ఒక కొత్త యాప్ను కూడా తీసుకువచ్చారు. రైల్లో ఒంటరిగా లేదంటే స్నేహితులతో కలిసి బయటకు వెళుతున్నప్పుడు ఆకతాయిలు ఇబ్బంది పెడుతుంటే 139కి డయల్ చేస్తే రక్షణ కోసం వెంటనే పోలీసులు వచ్చి చేరుకుంటారు. రైలు ప్రయాణాల్లో ఆడవాళ్ల రక్షణ కోసం తీసుకువచ్చిన హెల్ప్ లైన్ ఇది. అలాగే బయటకు వెళ్ళినప్పుడే కాదు, ఇంటి దగ్గర, కాలేజీలో, ఆఫీసులో ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది ఎదురైనా 100కి ఫోన్ చేసి షీ టీమ్ని సంప్రదించవచ్చు. మాట్లాడటం కుదరకపోతే 9490616555 నెంబర్కి వాట్సాప్ చేయవచ్చు. ఇలా చెప్పడం వల్ల పోలీసులు మన ఇంటికి వచ్చేస్తారేమో, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారేమో అన్న భయమేమీ లేదు. ఈ వివరాలన్నిటినీ గోప్యంగా ఉంచే మనకు సాయం అందిస్తుంది షీ టీమ్. టీ సేఫ్ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకువచ్చిన సరికొత్త యాప్ ఇది. ఒంటరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు తోడుగా మేమున్నామంటూ ధైర్యాన్నిస్తోంది ఈ యాప్. పోలీసుల పర్యవేక్షణలో ఉండే ఈ యాప్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మన వివరాలతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. బస్సు, ఆటో, క్యాబ్లో వెళుతున్నప్పుడో, రాత్రివేళ రోడ్డు మీద నడుస్తున్నప్పుడో ఏమాత్రం అనుమానంగా అనిపించినా యాప్ తెరిచి మానిటరింగ్ బటన్ నొక్కి మనం చేరుకోవలసిన వివరాలు, ఎలా వెళుతున్నామో ఎంటర్ చేస్తే చాలు. పోలీసుల పర్యవేక్షణ అక్కడి నుండే మొదలవుతుంది. ప్రయాణ సమయంలో ఇబ్బందులు వస్తే అక్కడే ఉన్న 100 ఆప్షన్ నొక్కగానే పోలీసులు అలర్ట్ అవ్వడమే కాకుండా లొకేషన్ ఆధారంగా దగ్గరలో ఉన్న స్టేషన్కి మన వివరాలన్నిటినీ పంపిస్తారు. ఆ వెంటనే పోలీసుల దగ్గర నుంచి మనకు ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మనం స్పందించకపోతే వెంటనే లొకేషన్కి పోలీసులు వచ్చేస్తారు. రాత్రిపూట ఎలాంటి భయం లేకుండా మన గమ్యస్థానాలకు చేరుకోవాలంటే ఈ యాప్ చాలా తోడ్పడుతుంది. బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదంలో చిక్కుకుంటే మన వాళ్లకు వెంటనే సమాచారం అందించడానికి ఐ యామ్ సేఫ్, మై సేఫ్టీ పిన్, షీరోస్, బీ సేఫ్ లాంటి కొన్ని SOS సదుపాయం ఉన్న యాప్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్లను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అవ్వాలి. మన వివరాలతో పాటుగా మన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను కూడా నమోదు చేయాలి. వీటి సాయంతో అవసరమైనప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనల్ని ట్రాక్ చేయవచ్చు కూడా. అనుకోకుండా ప్రమాదంలో పడితే SOS బటన్ నొక్కితే చాలు, ఆ సమాచారం వెంటనే మన వాళ్లకు వెళ్ళిపోతుంది. అలా కుటుంబ సభ్యుల్ని అప్రమత్తం చేసి ఈ యాప్ల సాయంతో రక్షణ పొందవచ్చు. ఈరోజు మనం ఆపదలో అమ్మాయిలకు అస్త్రాలుగా మారుతున్న యాప్ల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.